Registration, they will call your name for the test ride. So thank you so much. యాక్చువల్గా వరుణ్ ప్రైమ్స్ ఫీల్ ది డిఫరెన్స్ అని ఒక ఈవెంట్ మాట. ఈ ఈవెంట్లో ఏంటంటే బిగ్ బైక్స్ డిస్ప్లేతో పాటు 400 సెగ్మెంట్ ఏదైతే ఉందో ఆ 400 సెగ్మెంట్ మొత్తం డిస్ప్లేకి పెట్టాము. అలాగే టెస్ట్ రైడ్ కూడా పెట్టామట. వేరే కంటే నాకు ఇప్పుడే తెలుస్తుంది. ఫ్యాషన్ వర్జ్ గణేష్ బుగాటి బ్రదర్ కి మ్యారేజ్ అయితే అయిపోయింది కొద్దిగా. సో ఇప్పుడు మాకే తెలిసాయి, మాకే కొద్ది లీక్స్ వచ్చాయి, తర్వాత చూద్దాం లీక్స్. వీఆర్ అట్ ద ట్రాంప్ ఈవెంట్ అనమాట. వైజాగ్ లో ట్రాంప్ ఈవెంట్ జరుగుతుంది. టైం వచ్చి ఆల్మోస్ట్ 12:53 అయితే అయింది. సో మీకు అక్కడ బైక్స్ అన్ని చూపిస్తే సూపర్ బైక్స్ కూడా ఉన్నాయి, ట్రాంప్ ఓల్డ్ లెజెండరీ బైక్స్ కూడా ఉన్నాయి. మనం వెళ్ళి అక్కడ కనెక్ట్ అవుదాం. Welcome to the Feel the Difference by Varun Prayam. ఈ ఈవెంట్ కి వచ్చిన బైకర్స్ అందరికి, బైక్ లవర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. టెస్ట్ రైడ్ చేయాలంటే మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ దే విల్ కాల్ యువర్ నేమ్ ఫర్ ద టెస్ట్ రైడ్. సో థ్యాంక్ యూ సో మచ్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ ట్రాంప్ స్ట్రీట్ ట్రిపుల్ RS? బాగుంటుంది, బాగానే ఉంది. స్క్రీన్ తీసేయండి. నేను చెప్పాను కదా ట్రాంప్ స్ట్రీట్ ట్రిపుల్ అదే అనమాట. సో దట్స్ మై ఫేవరెట్ బైక్. దాని పక్కనే ఎల్లో కలర్ ఉంది కదా, దట్ స్టేజ్ 2 ట్యూన్. ఇక్కడ ఓనర్ అంటే మనం కలిసి మాట్లాడదాం. బ్రో ఒకసారి చెప్పు దాని గురించి మొత్తం స్పెసిఫికేషన్. వరల్డ్స్ ఫస్ట్ స్టేజ్ 2 ట్యూన్ స్పీడ్ ట్రిపుల్ RS 200 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. కలర్ చెప్పు. కలర్ గురించి స్టాక్ కలర్ గ్రే. దాని మీద వీళ్ళు లైక్ క్రేజీ ర్యాప్ వేసారు, లైక్ రేడియం టైప్ ఫ్లోరసెంట్ సమ్ ర్యాప్. చాలా బాగుంది కదా. 1200 RS. మళ్ళీ అది 200 హార్స్ పవర్. రేసింగ్ ఉన్నాయి అక్కడ. ఎగ్జాస్ట్ చూసేసరికి ఎగ్జాస్ట్ సౌండ్ ఉంటే వింగ్లెట్స్ క్రేజీ అసలు. ఎగ్జాస్ట్ కి చాలా స్ట్రీట్ ట్రిపుల్ చూస్తేనే అలా ఉంది స్పీడ్ ట్రిపుల్. మా బ్రో అయితే మా వాళ్ళు ఇద్దరు రైడ్ వేస్తున్నారు. ఆల్రెడీ స్పీడ్ 400 స్క్రాంబ్లర్ రైడ్ అయ్యకుండా మళ్ళీ స్పీడ్ 400 రైడ్ వేస్తాడంట. సో ఇప్పుడు స్క్రాంబ్లర్ రైడ్ వేస్తే మనకి ఆఫ్ రోడింగ్ ఫీల్ అయితే తెలుస్తుంది. బట్ ఇస్తున్నారు ఇవ్వట్లేదు తెలీదు. సో ఫస్ట్ మనం ఒక్కసారి నాకైతే కళ్ళ నుంచి పోవట్లేదు. సో మనం ఒక్కసారి చూద్దాం. ఇది ఒకటే తీస్తే ఇది ఒకటే. ఇదేంటి వాడి మింగి పట్టించినట్టు ఎవడు క్రియేట్ ఉందిరా. సో దిస్ ఈస్ ద ట్రాంప్ స్ట్రీట్ ట్రిపుల్. చాలా ఎత్తుకుందిరా. డెఫినెట్లీ వన్ డే, బట్ డ్రీమ్ రా. థ్రాటిల్ చాలా సింపుల్. థ్యాంక్ యూ. మీకు అక్కడ చూస్తుంటే అవన్నీ చైన్ డ్రైవ్స్ అయితే కనబడతాయి అనమాట. సో మీకు కానీ దిస్ పర్టిక్యులర్ ఇది చైను కాదు, బెల్ట్ కాదు. సో దీన్ని ఏమంటారో మీకు తెలుసుంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. నాకైతే బాగా తెలుసు. ఈ మోడల్స్ అనేవి చాలా ఇక్కడ స్పీకర్ వల్ల మీకు ఆ గోల్ అనిపిస్తుండాలి. బట్ దీన్ని ఏమంటారో ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. సో మీకు తెలుసా లేదో నేను తెలుసుకుంటాం. నాకైతే తెలుసు, బట్ ఇంజిన్ మాత్రం వెళ్ళిపోయాడు. నాకు తెలిసి 2000 ఆర్ 2000 cc అనుకుంటా. ఇట్స్ రాకెట్ 3 GT.
సో ఐ థింక్ 2000cc ఆర్ 1200cc ఇంజిన్ ఇది. సో చాలా పవర్ఫుల్ ఉంటుంది. ఒక ఏరోప్లేన్ ఇంజిన్ తీసుకొచ్చి బైక్ బిగించారు. A few moments later. ట్రాంప్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది డబ్బులు ఉన్నప్పుడు. దిస్ ఈస్ ద న్యూ స్క్రాంబ్లర్ 400XC అనమాట. కొత్తగా లాంచ్ అయిన బైక్ ఇది. సో దీన్ని అయితే టెస్ట్ రైడ్ తొందరలోనే తీసుకొస్తారు. మనం ట్రాంప్ షోరూమ్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ రైడ్ అయ్యొచ్చు అనమాట. ఇక్కడ అయితే ఫుల్ జనాలు చూసారు కదా, చాలా ఎరగబడిపోతున్నారు. మనం అక్కడికి వెళ్ళి షోరూమ్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ రైడ్, ఎందుకంటే మన ఆల్రెడీ వీఆర్ ఏ ప్రీ ఓన్ ట్రాంప్ ఓనర్ కాబట్టి. సో మనం ట్రాంప్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ రైడ్ అడిగే పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ వాళ్ళు డెఫినెట్లీ ఇస్తారు మనకి, మనం ఓన్ చేయకపోయినా వాళ్ళు ఇస్తారు. సో ట్రాంప్ సర్వీస్ అనేది, నాకు రిసీవెన్స్ అనేవి చాలా బాగున్నాయి. నేను ఆల్రెడీ పర్సనల్గా జయంత్ గారితో ఒకసారి వెళ్ళాను. సో యూ విల్ సీ, డెఫినెట్లీ చేద్దాం. ఇవన్నీ ఇక్కడ కాకుండా అక్కడికి వెళ్ళి టెస్ట్ వేస్తే వీల్ గెట్ ప్యూర్ ఎక్స్పీరియన్స్. బట్ ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ అనేవి ఇక్కడ జయంత్ గడ్ బైక్ తో మనం టెస్ట్ చేద్దాం రేపు. సో మా వాళ్ళు అయితే ఇప్పుడు టెస్ట్ రైడ్ అయితే వస్తున్నారు. సాయిద్ ప్రో పట్టుబట్టి మరి స్క్రాంబ్లర్ 400 అయితే ఆఫ్ రోడ్ పట్టుకెళ్ళబోతున్నాడు. Meanwhile. ఏం చెప్పాలి, నాకైతే కాలు బాగుతున్నాయి. సాయిత్ గడ్ అయితే హైట్ ఉన్నాడు కాబట్టి అందేస్తే, జయంత్ గడ్ పొట్టాడు కాబట్టి కొద్దిగా అందం. బట్ బాగుంది స్క్రాంబ్లర్. మనం ఇక్కడ టెస్ట్ రైడ్ కన్నా మనం బయట బెటర్. దట్స్ మై ఒపీనియన్. బ్రో పర్ఫెక్ట్ రైడర్. వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్? ప్లీజ్ షేర్ ఇట్. ఫ్యూచర్ లో ట్రామ్ స్ట్రీట్ ట్రిపుల్ పట్టుకొని ఆఫ్ రోడ్కి వెళ్తాక చెప్తాను బ్రో. అదే కాదు, ఫ్యూచర్ లో స్ట్రీట్ ట్రిపుల్ పట్టుకొని వెళ్తావా? స్ట్రీట్ ట్రిపుల్ కాదు, మనం జిఎస్ పట్టుకో. రాట్లేదే. 2 hours later. మన వాళ్ళు అయితే టెస్ట్ రైడ్ వేసారు. పాప అదే జయంత్ ఎన్నిసార్లు ఆపేవరా? ఎన్నిసార్లు? ఒక్కసారి కూడా ఆపలేదు. బాబా తెప్పడం రాదు. అక్కడికి వెళ్ళేది తెలిసింది నాకు తెలిసి నీ స్పీడ్ 400 తేవాల్సింది, కనీసం ఇక్కడ ట్రై చేయొద్దు. నా స్పీడ్ 400 చాలా సుఖం రా. అదే చోక నాకు అనిపిస్తుంది. క్లచ్ ఇదేంటి? ఇదేంటి మా స్లిప్పర్ క్లచ్ కాదా? స్లిప్పర్ క్లచ్ కాదు. ఓకే, ఓహో ఇది ఇక్కడ ఫిక్స్డ్. సో చాలా సార్లు అయితే ఆపేసారు మన వాళ్ళు, బట్ బాగుంటది ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం. హెల్మెట్లు ఇద్దరు అయిపోయిన తర్వాత ఎక్స్పీరియన్స్ మాట్లాడదాం. సో మన వాళ్ళు అయితే వచ్చారనమాట, రివ్యూ అడుగుదాం. సో బాబు ఫస్ట్ నీ రివ్యూ చెప్పు. చాలా సార్లు ఆపావు, బట్ టైర్ కూడా కొద్దిగా. ఒక్కసారి కూడా ఆపలేదురా. అబ్బో, నేను ఎవరిదో స్టాల్ అయినట్టు విన్నాను రా. ఎవరిదంటావు? ఒక్కసారి అయింది వీడియోలో మీరే చూసి మీరే చెప్పండి ఎవరి ఇద్దరులో ఎవరు స్టాల్ అయింది. స్టాల్ అయ్యింది, బట్ స్టాల్ అవ్వలేదు, జస్ట్ ఇంజన్ అయింది. నేను బై మిస్టేక్ బటన్ నేను బై మిస్టేక్ అంటే ప్రెస్ చేస్తే అది జర్క్ అయి స్టాల్ అవ్వలేదు. చూడలేదు కూడా ఏదని చెప్తాడు. ఓకే, వీడియోలో చూడండి మీకే తెలుస్తుంది. వీడియోలో సౌండ్ ఒకటి వస్తుంది. ఎందుకురా? రివ్యూ చెప్పు. ఆ చూప్ కాదు చెప్పు. ఏంటిది మోడల్ రివ్యూ ఏం లేదు గైస్. సో బేసిక్ గా యాక్చువల్లీ ఎవరో స్పీడ్ 400 ఓనర్, బట్ T4 ఎలా అనిపించింది? T4 ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది కానీ బాగాలేదు అన్నట్టు. పడిపోయింది బ్రో అక్కడ. వైజాగ్ సూపర్ కార్ అక్కడ స్క్రాంబ్లర్ పడిపోయింది. సారీ T4 పడిపోయింది. బైక్ చాలా బాగుంది, బట్ స్క్రాంబ్లర్ ఇట్స్ నాట్ వెరీ ఈజీ టు టర్న్. ఈ టర్న్ లో
అంటే యూ హ్యావ్ టు గో బ్యాక్ ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చి అలా, బట్ క్రేజీ ఎక్స్పీరియన్స్ బాగుంది. సో గ్లాడ్ ఐఎమ్ హియర్. చాలా మంది ట్రాంప్ వాళ్ళతో కూడా కొద్దిగా కనెక్ట్ అవుదాం. ట్రాంప్ మెంబర్స్ అక్కడ ఉన్నారు. విల్ టాక్ అబౌట్ మిషన్స్. సో నేనైతే ట్రక్స్టన్ ఫ్యాషన్ వర్చ్కి మ్యారేజ్ అయిపోయిందంట. ఇది ఫ్యాషన్ వర్చ్కి మ్యారేజ్ అయిపోయిందంట. బట్ అన్నయ్య రివీల్ చేయాలి, మనం రివీల్ చేస్తే బాగోదు. సో దిస్ ఈస్ ద ట్రక్స్టన్ అనమాట. మనం అయితే టెస్ట్ రైడ్ అయితే అయిపోతున్నాం. సో సాయిద్ బ్రో, నువ్వే లాస్ట్కి తీసుకెళ్ళావు. లాస్ట్ అంటే దట్ బిఫోర్ నేను ఇన్స్పైర్ చేసుకొని నేను ట్రక్స్టన్ తీయడం. సో స్టార్ట్ చేద్దాం. ఇంజిన్ అయితే చాలా వేడిగా ఉంది, చేయి పెట్టి కాలిపోయింది. పట్టుకొని చాలా బాధేస్తున్నారు. దట్ బీటింగ్ తర్వాత మనం ఎందాం లైట్గా. ద ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ ఆసమ్ అండ్ క్లీన్. అయితే 3rd గేర్ వరకు తీసా, 6th గేర్ వరకు అయితే ఇంకా స్పీడ్ ఉంటుందా. ఆల్రెడీ సేమ్ ఇంజిన్స్, జయంత్ గాడి ఇంజిన్ దీని ఇంజిన్ ఒకేలా ఉంటుంది. ఇదైతే 2 horse power ఎక్కువ అనమాట. సో ఇందాక చేయబెట్టాను, కాలిపోయింది కొద్దిగా బాగా మండింది అలా తెలియక చేయబెట్టాను. బట్ ద బైక్ ఈస్ ఆసమ్. ఇప్పుడు మనం దీని సౌండ్ గురించి విందాం. సాయిద్ బ్రో అయితే స్టార్ట్ చేస్తున్నాడు. బ్రో ఒక్కసారి స్టార్ట్ చేయి. సేమ్ అయితే ఉంది. మీరు కానీ డెఫినెట్లీ రావాలనుకుంటే ట్రాంప్ దగ్గరికి వచ్చి కాంటాక్ట్ అయ్యి మాట్లాడి తీసుకోండి. ఇప్పుడు మా మమ్మీకి అయితే ఫోన్ చేద్దాం. ట్రాంప్ ఈవెంట్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో కెమెరా పక్కన పెట్టు. ఈ బైక్ తీసుకుందాం అనుకుంటున్నా. బాగుందా? చూడు ఎలాగుంది బైక్. అలాగే ఉంటాయి. ఈ బైక్ కాస్ట్ చెప్పు. ఈ బైక్ ఎంత 30-40? 30. పర్వాలేదు. పర్వాలేదా? మామ పర్వాలేదు అంటుంది. నాకు మా మమ్మీది ఒక్కర్లే బైక్. కంఫర్టబుల్గా ఉంటుంది కానీ పెట్రోల్ మైలేజ్లు అవేం రావు. 30 లక్షలు పెడితే మైలేజ్ ఏమవుతుంది? 4-5 వస్తుంది అంతేగా. వావరే, మా మమ్మీ నాకన్నా 4-5 వస్తుంది అంతే. చాలే, అది అంతోటి దానికి ఏముంది. ఇది చూడు, బాగుందా? 1200 cc. ఇది కూడా బాగానే ఉంది. ఈ బైక్ కాస్ట్ చెప్పు. 2 years ఇదే తీసుకుంటా. ఎంత ఉంటదా? 10 లక్షల? అది కాదు, 16. 16 లక్షల మైలేజ్ ఎంత వస్తుంది? 16-17 వస్తుంది. అందుకే మైలేజ్ మనకు అవసరం లేదులే. బండిలో పెట్రోల్ కొట్టామా తిరిగామా అంతేగా. నువ్వు మొగం చూపించు. నువ్వు పాజిటివ్ గా అంటున్నావు, నెగిటివ్ గా అంటున్నావు తీసుకుంటే. నంది పాజిటివ్ గా అంటే ఏంటిది అలా అంటే నిజంగా తీసుకోమంటావా? ఇదేంటి కళ్ళేటి దగ్గరికి కళ్ళెట్టినట్టు ఉన్నాయేటి? ఇదేదో బొమ్మ కారు లాగా ఉంది. అలాగే ఉంటది, బొమ్మ లాగా అలాగే ఉంటది బైక్. వీడియో కాల్ లో చూసావు కదా, అందుకే అలాగే ఉన్నాయి. బయట డ్రైవ్ కి ఎవరా? ఒకసారి టెస్ట్ డ్రైవ్ కి ఎవరా వీళ్ళు? ఈ బైక్ టెస్ట్ రైడ్ కి ఎవరు లేదు, చాలా కాస్ట్లీ బైక్ కదా. మరి ఎందుకు ఇట్టారు ఈ డిస్ప్లేలు? ఎందుకు? జనాలు చూసి ఇన్స్పైర్ అవడానికి, కొనుక్కుంటారా అని. మంచిదే, కొనుక్కుంటారు అందరు. ఎవడు కొనుక్కుంటారంటే 40+, 50+ ఉన్నాడు కొనుక్కుంటాడు. ఎందుకంటే అప్పుడు లైఫ్ లో సెటిల్ అయిపోయినప్పుడు ఇలాంటి బళ్ళు ఒకసారి కొట్టి తొక్కి డ్రైవ్ చేసి అమ్మేస్తారు. డబ్బులు ఉంటే ఏదైనా కొనుక్కోవచ్చమ్మా. డబ్బులుంటే సంపాదిస్తాను ఎలాగో లేకపోయినా. కష్టపడి సంపాదించారు. ఓకే, కొంటానంటే ఈ బైక్ నేను, జయంత్, సాయిత్ కొంటానా? కొంటానా? గట్టిగా ఆలోచిస్తే కొనిస్తే కొనియడమే.
సరే అయితే కసిగా ఆలోచించి కొంటాను. సరే సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. దేవ్ బ్లాగ్ కి అలాగే కామెంట్స్ కూడా గట్టిగా పెట్టండి, సో థ్యాంక్ యూ. బాగా పెట్టాలి కామెంట్. సబ్స్క్రైబ్ మరీ గట్టిగా చేయండి, వీడియోస్ లో లైక్ చేసి షేర్ చేయండి. ఓకే థ్యాంక్ యూ. మా మమ్మీ నుంచి ఈ రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. డెఫినెట్లీ మా అమ్మ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి డెఫినెట్లీ బైక్ కొన్నాం. నాయిస్ ఉంటుంది. అది క్యాప్చర్ చేస్తుంది. సో అని కొద్దిగా ఈవెంట్ ఇంకా మా బాబు లౌడ్ సౌండ్ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు ఏంటి? ఇది యాక్చువల్గా వరుణ్ ప్రైమ్స్ ఫీల్ ద డిఫరెన్స్ అని ఒక ఈవెంట్ మాట. ఈ ఈవెంట్లో ఏంటంటే బిగ్ బైక్స్ డిస్ప్లేతో పాటు 400 సెగ్మెంట్ ఏదైతే ఉందో ఆ 400 సెగ్మెంట్ మొత్తం డిస్ప్లేకి పెట్టాము. అలాగే టెస్ట్ రైడ్ కూడా పెట్టామట. 400 సెగ్మెంట్లో ఆల్మోస్ట్ 5 బైక్స్ ఉన్నాయన్నమాట. ఆ 5 బైక్స్ కూడా టెస్ట్ రైడ్స్కి పెట్టాము. ఆ టెస్ట్ రైడ్స్ చేయడం కోసం స్పెషల్గా ఒక ట్రాక్ అనేది బిల్డ్ చేసాము. దాంట్లో చిన్న చిన్న ఆబ్స్టికల్స్ ఉంటాయి. సో అందులో ఎవరైనా కావాలి అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ వెళ్ళి టెస్ట్ రైడ్ కూడా చేయొచ్చు. సో 400 సెగ్మెంట్ మొత్తాన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మీరు చూడొచ్చు. వెళ్ళిపోతున్నారా? మేము టెస్ట్ రైడ్ అయితే చేసాం. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మా వాడు పర్సనల్గా స్పీడ్ 400 ఓనర్ అనమాట. అందుకని నాకు వాడు బైక్ తొక్కిన తర్వాత ట్రాంప్ మీద చాలా ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. సో డెఫినెట్లీ వన్ డే ఐ విల్ బై దిస్ బైక్. సో కొద్దిగా ఏమైనా చెప్పగలరా ఆడియన్స్ మళ్ళీ నెక్స్ట్ ఏమైనా ఈవెంట్ కి? సో ఇలాగే అప్కమింగ్ ఇంకో 2 ఈవెంట్స్ ఉన్నాయి. సేమ్ ఇలాగే ఫీల్ ద డిఫరెన్స్ ఏదైతే ఉందో దానికన్నా ఇంకొంచెం బిగ్గర్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నాము. అవి మ్యాక్స్ నెక్స్ట్ మంత్లో ఉంటాయి, ఏప్రిల్లో. అండ్ అలాగే మనకి గాజువాకలో ఒక షోరూమ్ ఓపెనింగ్ ఉంది రేపు. బైకర్స్ నైట్ పార్టీ అని ఒకటి జరుగుతుంది. ఆల్ ఆర్ వెల్కమ్. ఈవినింగ్ 5 నుంచి 9 వరకు ఉంటుంది. అండ్ అలాగే మనకి 350 బాన్వెల్లి లాంచ్ కూడా ఉంది. అది సో సూన్. అది వన్స్ వస్తే దాన్ని చాలా గ్రాండ్గా చేస్తాము. బీచ్ రోడ్లో జరుగుతుంది ఆ ఈవెంట్ కూడా. సో అది 350 బాన్వెల్ 350cc వస్తున్నాయి. దానికన్నా బాన్వెల్ ఇంకొంచెం బాగుంటుంది అని నా పర్సనల్ ఒపీనియన్ అనేది నేనే చూస్తే చాలా. సో అది థ్యాంక్ యూ. సో ఈవెంట్ అయితే అయిపోయింది అనమాట. చాలా బ్యూటిఫుల్గా అయింది. యాక్చువల్లీ మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు లాస్ట్లో ఆ స్పీడ్ ట్రిపుల్ ఇట్స్ నాట్ స్పీడ్ ట్రిపుల్ ఒక నాయిస్ మాకు వినిపిస్తారని. బట్ విజయ్ అన్నయ్య ఇంకా చాలా మంది సపోర్టివ్గా మాకు తీసుకొచ్చి దాన్ని వినిపించారు. సో జయంత్ అండ్ సాయిత్, వాట్ యు సే అబౌట్ ద స్పీడ్ ట్రిపుల్ సౌండ్? సౌండ్ ఎలా ఉంది? అది బాగుంది. మీరు కొన్నప్పుడు విన్నాం 2 years ago. సో చాలా మంది నాకు అయితే 2 years లో మీరు డెఫినెట్లీ మన సబ్స్క్రైబర్స్ వ్యూయర్స్ మనం డెఫినెట్లీ చూస్తుంటే నేను సాయిత్ స్ట్రీట్ ట్రిపుల్ కొంటాం. జయంత్ గారు ఏం కొంటాడు? ఓకే బ్రో, అది మన డ్రీమ్ బ్రో. మేము ఇద్దరం కొనుక్కున్నా వీల్ బీ అ బ్రదర్స్ అంతే, ఆర్ కజిన్స్. బ్రో రెడ్ కొన్నాడంటే నేను ఎల్లో కొంటా. నచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక బైక్ కొంటే ఎవరు నచ్చిన బైక్ అల్లేది. ఈ బైక్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. నేను బైక్ నేను పట్టుకెళ్ళా, నా బైక్ అక్కడ పట్టుకెళ్ళి యాక్టివ్ ఇచ్చి నా వెస్ప తీసుకో. సో ఇప్పుడు ఈ రోజు రైడ్ వచ్చి స్కూటీ మీద వచ్చాం అనమాట. పెట్రోల్ డబ్బులు లేవు. సో దట్స్ వెస్పా. ఇట్స్ హౌ మచ్ సిసి ఇస్ ఇట్? ఇన్లైన్ 1 అంటే ఇది ఇట్స్ యాక్టివ్ 125. సో అండ్ మైలేజ్ ఇష్యూస్ తో మనం అయితే వచ్చాం. బట్ ట్రాంప్ డెఫినెట్లీ మమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది అనమాట.
This is Dev signing off. Make sure you subscribe, ladies and gentlemen. Bye. See you again.